ఇప్పుడు డ్రగ్స్ మాఫియా రూటు మార్చింది. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించడం కంటే చిన్న చిన్న మొత్తంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనేది డ్రగ్ మాఫియా ప్లాన్. ఇప్పటివరకు బడాబాబులకు డ్రగ్స్ అమ్మిన మాఫియా ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా విక్రయిస్తోంది. అభం శుభం తెలియని పిల్లలకు గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నారు. గంజాయి చాక్లెట్లు ఇప్పుడు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. హైదరాబాద్ నుంచి పల్లెల వరకు మత్తు చాక్లెట్లు సప్లై అవుతున్నాయి. హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. చిన్న చిన్న ప్యాకెట్లతో పాటు హ్యాష్ ఆయిల్, గంజాయి నింపిన సిగరెట్లు దొరకడం చాలా ఈజీ అయిపోయింది. స్టూడెంట్సే టార్గెట్ గా గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయిని కట్టడి చేసేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొత్త కొత్త దారుల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. పాన్ డబ్బాల్లోనూ గంజాయి దొరుకుతోంది. కాకపోతే నేరుగా మాత్రం కాదు, వేరువేరు రూపాల్లో లభ్యమవుతోంది. సిటీని ఆనుకుని ఉన్న పట్టణాలు, వాటికి ఆనుకుని ఉన్న పల్లెల్లోనూ గంజాయి ఆల్వేస్ అవైలబుల్. క్లాస్ పీపుల్ డ్రగ్స్ వాడితే మాస్ జనాలు గంజాయి గుంజుతున్నారు. గంజాయి అంటే గతంలో చుట్టల్లో పెట్టుకుని తాగేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకు సిగరెట్స్లో కూరి పీల్చడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు హ్యాష్ ఆయిల్ వచ్చింది. వీటన్నింటినీ రహస్యంగా వాడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే గంజాయితో చాక్లెట్లు. 100 మందిలోనూ నిర్భయంగా చాక్లెట్ తినొచ్చు. అందులో ఏముందని ఎవరూ అడగరు కూడా. అందుకే గంజాయితో చాక్లెట్లు తయారు చేసి అమ్ముతున్నారు కేటుగాళ్లు. సిటీల్లో డ్రగ్స్ అమ్మడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాయి గ్యాంగులు. ప్రధానంగా కాలేజీ విద్యార్థులు, బడాబాబుల పిల్లల్ని టార్గెట్ చేసుకుంటూ వాళ్లను డ్రగ్స్ కి బానిసలుగా మారుస్తున్నారు. వాళ్ల వంతు అయిపోవడంతో ఇప్పుడు చిన్నారులను టార్గెట్ గా పెట్టుకుంటూ ఈ మాదక ద్రవ్యాల అమ్మకాలను కొనసాగిస్తున్నారు. ఐస్ క్రీంలు, చాక్లెట్లలో డ్రగ్స్ కలపడంతో పాటు ఇతర తినుబండారాలలో మాదక ద్రవ్యాలను కలుపుతూ చిన్నారులను కూడా డ్రగ్స్ కి బానిసలుగా చేస్తున్నారు. ఇలాంటి సీన్లు సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఇదే మాదిరిగా డ్రగ్స్ ముఠాలు అమ్మకాలను కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు పబ్బులలో, బార్లలో, స్టార్ హోటల్స్లలో లభించే డ్రగ్స్ ఇప్పుడు చిన్నారుల చెంతకు కూడా వచ్చేశాయి. చిన్నారులకు ఎంతో ఇష్టమైన చాక్లెట్ల రూపంలో ఇప్పుడు ఈ డ్రగ్స్ ని కలిపి అమ్మకాలు సాగిస్తున్నారు. గంజాయి అమ్మకాల్లో ఆందోళన కలిగించే విషయాలు బయటపడుతున్నాయి. చాక్లెట్ల రూపంలోనూ గంజాయి దొరుకుతోంది. ఒక్కో చాక్లెట్ 20 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఉంటుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న చోట్ల ఈ గంజాయి చాక్లెట్లు బాగా పాపులర్. చాక్లెట్లు గంజాయి మిక్స్ చేసి పాన్ డబ్బాలకు సప్లై చేస్తున్నారు. ఇంతకుముందు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ని టార్గెట్ చేసుకుని మత్తు బిజినెస్ చేసిన మాఫియా ఇప్పుడు స్కూల్లోని పిల్లలకు మత్తు చాక్లెట్లు అమ్ముతూ వ్యాపారాన్ని సాగిస్తోంది. మత్తు చాక్లెట్లు అనే విషయం తెలియక పిల్లలు వాటిని కొని తిని ఇబ్బందులు పడుతున్నారు. గంజాయి చాక్లెట్లను స్కూల్ విద్యార్థులకు అమ్ముతున్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కూకట్పల్లి దగ్గరలో ఉన్న జగద్గిరిగుట్ట ప్రాంతంలోని లెనిన్ నగర్లో ఓ చిన్న కిరాణా షాపును సునీతాదేవి గోస్వామి అనే మహిళ నిర్వహిస్తోంది. ఆ దుకాణంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్టు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఆ దుకాణంలో రైడ్ చేశారు పోలీసులు. అక్కడ 9.5 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. సునీతాదేవిని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు ఆమెను జగద్గిరిగుట్ట పోలీసులకు అప్పగించారు. గతంలోనూ గంజాయి చాక్లెట్లను భారీగానే పట్టుకున్నారు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని కొత్తూరులో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ గంజాయి చాక్లెట్లు తిన్న విషయం సంచలనం రేపింది. కొందరు స్టూడెంట్స్ కొంతకాలంగా నీరసంగా ఉండడం, క్లాస్ రూంలోనే నిద్రపోవడం, సడన్ గా కింద పడిపోవడం లాంటివి చేస్తూ ఉండడంతో టీచర్స్ అలర్ట్ అయ్యారు. స్కూల్ చుట్టూ గ్రామీణ వాతావరణం ఉండడం, కంపెనీలలో పనిచేసే కార్మికుల పిల్లలే వస్తూ ఉండడంతో ఎక్కువ శాతం ఉదయం స్కూల్కి వచ్చే ముందు విద్యార్థులు తినకుండా వస్తారని టీచర్లు భావించారు. దీంతో ఆ విద్యార్థులకు బిస్కెట్లు ఇవ్వడం, ఇతర తినే వస్తువులు ఇచ్చి వారిని నీరసం నుంచి బయటపడేలా చేసేవారు టీచర్లు. కానీ రోజు రోజుకు విద్యార్థుల చేష్టల్లో మార్పులొస్తూ ఉండడంతో షాక్ అయ్యారు. స్టూడెంట్స్ వింతగా ప్రవర్తిస్తూ ఉండడంతో సమస్యను హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకెళ్లారు టీచర్లు. విచిత్రంగా ప్రవర్తిస్తున్న స్టూడెంట్స్ ని పిలిపించి వారి నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు హెడ్ మాస్టర్. ఎందుకలా నిద్రపోతున్నారు, వింత చేష్టలు ఎందుకు చేస్తున్నారనేది వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. గత కొద్ది రోజులుగా స్కూల్ చుట్టూ ఉన్న పాన్ డబ్బాలలో కొంతమంది చాక్లెట్లను ఉచితంగా ఇస్తున్నట్టు విద్యార్థులు చెప్పారు. చాక్లెట్ అంటే ఇష్టపడని పిల్లలెవరుంటారు? ఫ్రీగా చాక్లెట్లు పంచిపెట్టడంతో ఎగబడి మరీ తీసుకుని తిన్నారు. ఇలా కొద్ది రోజులుగా చాక్లెట్లకు అలవాటు పడిపోయిన విద్యార్థులు ఈ రకంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు హెడ్ మాస్టర్. వెంటనే పోలీసులకు, విద్యాశాఖలోని ఉన్నతాధికారులకు విషయం చెప్పారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పాన్ డబ్బాలపై రైడ్ చేశారు.
తనిఖీల్లో గంజాయి కలిపిన చాక్లెట్లను విద్యార్థులకు ఇవ్వడంతో పాటు వారిని గంజాయికి బానిసలుగా మారుస్తున్నట్టుగా గుర్తించారు. డ్రగ్స్, గంజాయి లాంటి వాటిని ఉక్కు పాదంతో అణిచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, మరోవైపు నగరంలో చాప కింద నీరులా మాదక ద్రవ్యాల అమ్మకాలు విస్తరిస్తున్నాయి. భావి భారత పౌరులను బానిసలుగా మార్చేందుకు మత్తు ముఠాలు ఎడతెగని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నాయి కొన్ని గ్యాంగులు.